దా ఆహా ఈయన పేరు ఏం పేరు తమ్మి? దస్తగిరి. దస్తగిరి. ఈ ఎలర్సంది నేను వచ్చి రాత మారుతుంది, నా రాత కూడా మారాలి కదా. పైసలు ఈ బాబా గాడిని పట్టుకునేమో బయలుదేరిండు. అక్క నేను వచ్చి రాత ఇసంత జరుగు. ఇదరావు కరీబావు. నేను వచ్చి రాత జర ఖరాబే ఉన్నది, పొరగొడతా. పైసలు ఉత్తనే పోతును. ఏ ఎవరులా నువ్వు అలా తాన డిమాండ్ చేసి పైసలు అడుగుతున్నావేంటి నువ్వు? అమ్మా తల్లి, ఒక్కసారి గార్ది పాదాలు మొక్కు, తర్వాత గార్ది బాబా పాదాలు దర్శనం చేసుకో, మోసకం కలుగుతుంది. మూతి మీద గుద్దుతారు గాడిది బాబా. నువ్వు సత్తిగానివే అని మాకు తెలియదు అనుకుంటున్నావా ఏంటి నీ కొత్తేశం ఇది? ఆడెవరు నాకు పోటీకి బయలుదేరిందా? ఈ గల్లీని మొత్తం నేనే గుత్తకు పట్టినా. అవ్వా ఇటు చూడండి కథలు ఎట్లా నేర్చిండో. ఎవరితో మాట్లాడుతున్నావు అక్క? మా ఆయనతో. మీ ఆయనతోనా? ఏమంటున్నాడు? రమ్మంటుండి ఇలా మా తన బోనాలు ఉన్నాయి. బోనాలు ఉన్నాయా? తాగొచ్చి నిన్ను తిడుతున్నాడు, ముఖం చూస్తే తెలుస్తున్నది. అలమారులో పెట్టిన 20,000 రూపాయలు నాకు ఇయ్యి, నీ మీద ఈగ వాలకుంటా చేస్తా నేను. ఇంట్లో పైసలే లేకుంటే ఇంకేడికెళ్ళి తాగుతారా? దానికి నువ్వు కీడు పోగొట్టుడేంది ఇంకా? అమ్మా గార్ది బాబాకు అరిష్టం పెట్టక తల్లి. మీ ఇంట్లో మినరల్ వాటర్ ఉంటే తీసుకొచ్చి గార్ది కాళ్ళు కడుగు. నువ్వు ఇంగ్లీష్ వాంకర్ అవుతావు. మినరల్ వాటర్ కాదురా, ఫినాయిల్ లేకుంటే యాసిడ్ తెచ్చిపోస్తా, అప్పుడు చక్కగా అవుతావు. వెనకటి జన్మల ఫొరక చీఫర్ హో అక్కనే వెనకటి జన్మల ఫొరక చీఫర్ వాటి పయకాన్లు కడిగినవా? యాసిడ్ ఫినాయిల్ అంటున్నావు. దేశ గురువుని కల్తీ లేని పాలు తెచ్చి కడుగు, పాపాలన్నీ పోతాయి. మా ఇలాకలా కల్తీ పాలే దొరుకుతాయి సామి, సుఖమైన పాలు లేవు. కాకపోతే కాళ్ళు ఇరగొట్టేటోళ్ళు మాత్రం దొరుకుతారు. ఏమమ్మా ఇంట్లో అంతగానం కీడు పెట్టుకున్నావు, ఈడికెళ్ళే చెప్పాలనా ఇంట్లోకి వచ్చి చెప్పాలనా? బాగానే ఉన్నది, మొత్తం చెప్తే ₹1,00,000 అవుతుంది. రా ముందలికి రా చూడు. ఇగో చూస్తే తెలుస్తున్నది. ఇగో ఫసర్ చూడు ఎట్లా వెళ్తున్నదో. మస్తు తాగుతాడు కదా. చాండాలి ఫో చూడు, ఆసం చూడు. ఉన్నారా? ఉన్నది చెప్తున్నది గాడిది బాబా కూడా. మీ ఇంట్లో చక్కెర ఉందా? షర్బత్ చేసుకుందాం. ఏంటిరా ఇంటికొచ్చి పూజ చేస్తే ₹1,00,000? ఎవరురా నీకు ఇచ్చేది? ఏందమ్మా ఫోటోలు దిగేటట్టు అట్లీలా పడ్డారు? ఇంట్లో బియ్యం దాపండి, సన్న బియ్యం దండి, కోఫిన్ బియ్యం తెస్తే అరిష్టం అవుతుంది. గాడిది బాబా మళ్ళీ శాపం పెడతాడు. ఏమంటున్నా, పైసలు ఉన్నా కూడా చెల్తాయి, పైసలు తీసుకుంటాము. అడుక్కున్నాడు కూడా సన్న బియ్యం మారా, ఎవరు పోయారు నీకు? గల్లీకి నువ్వేనంతగా పెద్ద మనిషివి. నేనే 100 ఏళ్ళ అరిష్టం పట్టింది ఈ గల్లీకి. మనం యాటలు కోయాలి. ఇక్కడ మళ్ళీ పెద్ద మనిషి ఈయన యాటలు కోయాలి. బోల్రు సర్కారు ఇచ్చినాయి కావు, సొంతంగా పైసలు పెట్టి కొనుక్కొచ్చినాయి. ఇక్కడ మళ్ళకు తనగలవు. అరే ఇక్కడ అన్న తంతది. ఇక్కడ చూడు, ఇగో ఎవర్రా నీకు ఇచ్చేది ఆటల్ని? ఇంకా ₹1,00,000 కట్నం కావాలా? నిన్నెవరు నమ్మేది? ఎవడిచ్చేది? ఒక బాబా గుర్రాన్ని తీసుకొని పోయి మైబాద్ దిక్కు తండలలో తిరిగి లస్కెలు సంపాదించిండట. నేను గార్దిని పట్టుకొని పోతే ఏమవుతున్నా నీకు? నువ్వు బంతి పూలు కూడా తినగలవు, దండ లేకపోతే మనకు దండగానే అవుతుంది. పైసలు ఎవడు ఇయ్యడు. ఆయన అంటే గుర్రం మీద వచ్చి మోసం చేసిండు, ఆ గుర్రంతో సవారీ కూడా చేయొచ్చు. మరి నువ్వేంద్రా గాడిని పట్టినవు? ఏంటి రాక గాడిది కాలు అసుదేవుడే మొక్కిండు, జనమందరు మొక్కరా? ఏమైతుంది మొక్కితే? పైసలు వస్తాయి. సత్తిగా గాడిది మంచిదేమో గాని దాన్ని పట్టుకున్న గాడిది బాబా మంచోడు కాదురా, జనం ఎట్లా నమ్ముతారు? గుర్రం బాబాలు ఎంతమంది ఉన్నను, గాడిది బాబా ఒక్కడు సాలు, ఒక్కరికైనా మేలు జరుగును. విశ్వాదాయ రామ మోసఫోర మామా. నీకు ఇది తెలియదేమో, ఆ మోసపోయిన జనమంతా ఇప్పుడు ఆ గుర్రం బాబా మీద కేసు పెట్టిరట. పోలీసులు దేవులాడుతుండ్రట, దొరికిండాకో కొంకులు ఇరగొడతారు. ఇక మోసపోయిన జనాలకు తెలివి రానికి 6 దినాలు పడుతుంది. దొంగ బాబాలను పట్టుకోనికే పోలీసులకు 1 నెల దినాలు పడుతుంది. గార్ది బాబాకు 10 నిమిషాలు చాలు, పైసలు సంపాదించుకొని ఉరుకుడే. ఓహో ఇంకా రాలేవు మనకు పైసలు. ఏడుకోతున్నావు? ఆన్నే ఉండు బిడ్డ, నేను 100 నంబర్కి ఫోన్ చేస్తావు. గల్లీలో గాడిది బాబా గారడిద్దలు చేస్తున్నాడని నేను చెప్తావు. ఆహాహాహాహా గార్దిడ్డానికి బాబాకు ఫోన్లో కూడా బతుకులు పెరిగిండ్రా. చెప్పు తల్లి, అందరికి అడ్వర్టైజ్ చెయ్యి. నీ పాలేం ఉంచుకోను, సోలేడు బియ్యం పెడతా నీకు కోఫీనివి. రే 100 నంబర్ అంటే భక్తులు కాదురా, పోలీసు వాళ్ళు వస్తారు. అప్పుడు కీడు కాదు నీ కీళ్ళు ఇరగొడతారు. ఓ బిత్తిరిదానా, ముందుగా ఆ గుర్రం బాబాను పట్టి నువ్వు. నేనేమంటున్నా, 10 రూపాయలు కూడా వసూలు చేయలేను, నన్ను పట్టిస్తుందంట. ముందుగా ఈ గాడిద బాబాను పట్టిస్తా, తర్వాత గుర్రం బాబా కూడా దొరుకుతాడు. నేను ఫోన్ చేస్తావు కావాలంటే. ఇంకా ఓక్క నీకు దండం పెడతా అట్లా అనకక్క. అగో పసిపిల్లలకు దగ్గుదాము లేస్తే పాలు అమ్ముతారు కదా, ఈ అక్కనే అమ్ముతున్నది. 50 రూపాయలు ఇస్తా అని తెచ్చిన. ఇగో అక్క, నీ గాడిది నువ్వు తీసుకో.
ఓహోహో ఇక్కడ మలుతున్నది. మళ్ళా అరే వడ్రాకి ఇజ్జత్ పోతుంది అంటుంటే తెచ్చిస్తూ నీ పైసలు నీకు. అట్లా రా బిడ్డ మంచిగా అయింది. అవుగాని జనాలు మీరు మోసపోయేంత వరకు మా సత్తాసొంటి బాబాలు ఉట్కస్తూనే ఉంటారు, మీరు మోసపోతూనే ఉంటారు.